39 మందిని చంపినట్టు ఎల్ఐసి ఏజెంట్ 39 మందిని బతికుండగానే డెత్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసిండట. ఏకంగా ₹1.5 కోటి మింగిండట. విచారణలో విస్తుపోయే నిజాలు. చూడు ఎట్లుందో. నేను జైల్లో వెళ్ళినప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నప్పుడు నా బ్యారెక్లో కూడా పక్క బ్యారెక్లో ఇట్లనే ఎల్ఐసికి సంబంధించిన ఒక ఏజెంటు కొంతమంది వచ్చారు. ఎల్ఐసికి ఆ ఏజెంట్ వచ్చిండు. ఏజెంట్తో పాటు ఓ ఆటో డ్రైవర్తో పాటు కొంతమంది భార్యలు, వీళ్ళంతా వచ్చారు. కొంతమంది డాక్టర్లు. ఇది పెద్ద టీం దిగింది, ఎట్లా వీళ్ళు ఏం చేశారని కనుక్కుంటే ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఏం చేశారంటే ఆ గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదంతా ఒక పెద్ద ముఠా. ఏం చేస్తుంది, ఆ భార్యాభర్తల్లో భర్త కొంత వీక్గా, అనారోగ్యంగా, లేకపోతే ఆయనకి హెల్త్ బాగాలేదనో, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆ భార్యతో ఏదో ఒకటి మొత్తానికి ఆమెని లైన్లోకి తీసుకొని మీ భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేద్దాం, ₹1 కోటి ఇన్సూరెన్స్ చేద్దాం, ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసి చంపేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇక డాక్టర్లతో కుమ్మక్క అవుతారు. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఇక మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద ముఠా అనమాట. సో అట్లా భర్తని లోబర్చుకొని భార్యను లోబర్చుకొని వన్ ఫైన్ డే ఏదో గొంతు బిసుకో ఏదో ఒకటి చేసి ఆ భర్తను చంపేస్తారు. చంపేసి ఓ ఆటోలో ఒకడే ఆటోడు, మళ్ళీ ప్రతి మరణం వెనక ఒకడే ఆటోడు. ఇక ఆటోలు ఎక్కించుకుంటారు. ఆటోలు ఎక్కించుకొని ఆ హైవే మీద పోతారు. ఆ హైవే మీద పోతప్పుడే ఆ గొంతు బిసుకో ఏదో ఒకటి చంపేస్తారు. ఆ నేషనల్ హైవే మీద ఎత్తేస్తారు. ఇక బండ్లు అటు ఇటు పోతాయిగా, ఆ బండ్ల కింద నలిగిపోతుంది ఆ బాడీ. ఇక ఆ భార్య వస్తుంది, ఆడ ఏడుస్తుంది, ఆస్కార్ లెవెల్లో నటిస్తుంది. చనిపోయిండు, ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. ఏడిపోతున్నాడు, అడిగిన పలానా చోటుకి నడుచుకుంటూ పోతుంటే యాక్సిడెంట్ అయిందని ఇంకేదో చెప్తారు. మొత్తానికి డాక్టర్లు ఇమీడియట్గా అవును నిజమే యాక్సిడెంట్, మరణం ఇదని రాస్తారు. కథం, ₹1 కోటి వస్తాయి. ఆ ₹1 కోటి ఆ భార్యకి 3 లక్షలు 4 లక్షలు పడేస్తారు. మిగతాదంతా పంచుకుంటారు. ఇదంతా జరుగుతున్నది రెగ్యులర్గా. లాస్ట్కి దొరికితే అంతా జైలుకి వచ్చారు, ఆటో డ్రైవర్తో సహా. ఇది కూడా అట్లాంటిదే. చనిపోకముందే 39 మందికి డెత్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసినట్టు, ఏకంగా ₹1.5 కోటి హాంఫర్డ్ చేసిండట. మొత్తం సావులే ఉన్నాయిగా. ఇగో ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లట. వారు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు. వారి మాస్టర్ మైండ్తో బతికున్న వారి పేర్లపైన నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి ₹1 కోట్ల కొట్టేసిరట. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసి ఏజెంట్లు వారి మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపైన పాలసీలు తీసుకొని వారికి సంబంధించిన బంధువులను నామినీలుగా పెట్టిరట. బీమా ప్రీమియం వారే చెల్లిస్తూ కొంతకాలం తర్వాత పాలసీదారులు చనిపోయినట్టుగా ప్రభుత్వం నుంచి పొందిన మరణ ధృవీకరణ పత్రాలు సృష్టిస్తున్నారట. ఇలా 39 మంది చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్లు సృష్టించి వాటిని ఎల్ఐసికి సమర్పించి ₹1,52,00,000 తమ సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారట. అయితే ఒకే ప్రాంతానికి సంబంధించి డెత్ క్లెయిమ్స్ ఎక్కువగా వస్తుండడంతో ఎల్ఐసి అధికారులకు అనుమానం వచ్చి కమిటీ వేసి విచారణ చేసిరట. దీంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయట. ఎవరైతే మృతి చెందారని డెత్ క్లెయిమ్ పొందారో వారందరూ బతికే ఉన్నారట. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. 5 నెలల క్రితం ఇలాంటి సంఘటనే సారపాక భాస్కర్ నగర్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా ఎల్ఐసిని తప్పుదోవ పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్లెయిమ్ పొందాడు. 5 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి విచారణ జరపకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండడంతో ఈ ఏజెంట్లు అవకాశాన్ని తమ మోసానికి వినియోగించుకుంటున్నారట.